ఓం నమో వెంకటేశాయ. బహుజీవ సంకులానా బహుభావ సంగ్రహే భానా గోవింద గోవింద. సత్వే దృఢే నను భవాన్ ప్రథితః సమాస్తే సత్వే గుణే ఖలు భవానుపధేయ ఆస్తే సత్వే మలేత్రతు భవాన్ ప్రకటః కిలాస్తే సత్వే నముద్ధరతు మాంతరగూఢ ఆస్తే అని అక్రూరస్తుత శుభ్రూసుందరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీగణేశ ప్రార్థన. ప్రత్యూహగణనాశాయ ప్రత్యూషే స్మర్యరూపిణే ప్రత్యాసన్నాయ దేవాయ శ్రీగణేశాయ తే నమః. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శుచిస్మిత వికాసాయ శుచిత్వాదివిధాయినే శుచౌ మాసేతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్తదురితక్షయద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణ ఔషధవరాయ చిరోపయుక్తం వ్యాసప్రసూతశుకవైద్యవరైశ్చ సూక్తం ఆధ్యాదిదోషవినివారణకార్యశక్తం వైద్యాలయం విశత భాగవతం నిషక్తం. శ్రీ గురుభ్యో నమః. అక్రూరుడు తన స్తుతిలో భాగంగా భగవంతుణ్ణి సర్వదేవతామయుడుగా కీర్తించాడు. సర్వ ఏవ యజంతి త్వాం సర్వదేవ మయేశ్వరం ఏ ప్యన్యదేవతా భక్తా యద్యప్యన్యధియ ప్రభో అని చెప్పాడు. భగవంతుణ్ణి సర్వదేవమయుడుగా చెప్పి నువ్వు సర్వదేవమయుడు కాబట్టి ఏ దేవతను ఉద్దేశించి ఏ యాగం చేసినా ఏ పూజ చేసినా ఏ ఉపాసన చేసినా ఏ మార్గంలో ఏ దేవతారూపాన్ని కొలిచినా అది నిన్నే కొలిచినట్టు అవుతుంది అని చెప్పాడు. దానికి ఉదాహరణగా యథాద్రి ప్రభవానద్య పర్జన్యాపూరితా ప్రభో విశంతి సర్వతః సింధుం తద్వత్వాం గతయోంతతః అని చెప్పాడు. పర్వతాల మీద నుంచి జాలువారేటువంటి నదులు పారి 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 చివరికి సముద్రంలో కలిసినట్లుగా విడివిడిగా ఉండేటువంటి ఆయా విద్యలలో ఉండేటువంటి మార్గాలన్నీ కూడా విడివిడిగా ఎక్కడెక్కడో తిరిగి 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 సముద్రం లాంటి నిన్నే కలుస్తాయి. కాబట్టి ఏ విద్యను తీసుకున్నా అది త్రయీ విద్య అయినా లేకపోతే యోగ విద్య అయినా మరొక విద్య అయినా ఏ విద్య అయినా సరే నీ దగ్గరికే చేరవలసిందే. ఏ ఉపాసనా మార్గమైనా సరే నీ దగ్గరికే చేరవలసిందే. ఏ కర్మ మార్గమైనా చివరికి మోక్ష మార్గమైనా సరే నిన్నే చేరవలసిందే. ఎందుకంటే నువ్వే సర్వదేవతామయుడివి, నువ్వే సర్వాత్మకుడివి, నిన్ను మించి వేరొక తత్వం లేదు అని చెప్పాడు. దాన్ని సరిగ్గా ఉపపాదన చేయటం కోసం పైన సత్వం రజస్తమ ఇతి భవతః ప్రకృతేర్గుణాః తేషు హి ప్రాకృతాః ప్రోతాః ఆ బ్రహ్మస్థావరాదయః అని మొదలుపెట్టి అక్రూరుడు చెప్తున్నాడు. నిజానికి యథాద్రి ప్రభవానద్యః పర్జన్యాపూరితాః ప్రభో విశంతి సర్వతః సింధుం తద్వత్వాంగతయోంతతః అనే విషయాన్ని అక్రూరుడు ఊరికనే ముట్టుకుని ఆపేశాడు, స్పృశించి వదిలిపెట్టేశాడు. ఏ ఏ విద్యలు ఏ ఏ విధంగా ఈశ్వరతత్వాన్ని ప్రతిపాదన చేస్తున్నాయి, ఈశ్వరుడి వైపుగా ఏ ఏ విద్యలు ఎలా వెళుతున్నాయి, ఏ ఏ మార్గాలు ఈశ్వరుడి వైపుగా ఎలా వెళుతున్నాయి, వాటిల్లో ఉండేటువంటి భేదాలేవి అనే విషయాలన్నిటినీ ఆయన చెప్పి ఉండవలసింది. కానీ ఎందుకో ఆయనకి అంత వివరంగా చెప్పే ఉద్దేశం లేదు. అందుకని ప్రతి మార్గము నిన్ను చేరుతుంది అని మాత్రం స్పృశించి ఊరుకున్నాడు. తనదైన శైలిలో కొత్తగా భగవంతుడే అన్ని మార్గాలకు చివరి మజిలి అనే విషయాన్ని చెప్తున్నాడు. మనం విడిగా వేరే సందర్భంలో ఎప్పుడైనా కూర్చుని అసలు విద్యలు ఎన్నున్నాయి,
ఎన్ని విద్యలు ఎన్ని రకాలుగా ఈశ్వర ప్రతిపాదన చేస్తున్నాయి, ఏ విధంగా ఈశ్వరుల్లో అవి పరిపూర్ణతను పొందుతున్నాయి అనే విషయాన్ని విడిగా ఎప్పుడైనా కూర్చుని మనం చూసుకుందాము. ఇప్పటికైతే అక్రూరుడి దృష్టి ప్రకారం సత్వం రజస్తమ ఇది భవతః ప్రకృతే గుణాః. మొత్తం సత్వము, రజస్సు, తమస్సు ఈ 3 గుణాలు. ఈ 3 దేని గుణాలు? ప్రకృతి, మూల ప్రకృతి అనే దాని గుణాలు. ఆ మూల ప్రకృతి ఎవరికి సంబంధించింది? నీకు సంబంధించింది. కాబట్టి భవతః ప్రకృతే సత్వం రజస్తమః ఇది గుణాః. ఈ గుణాలలోనే మొత్తం ప్రపంచమంతా ఇమిడి ఉంది. ఈ గుణాల తాలూకు మార్పులైనా ఈ ప్రపంచంలో భాగం అవ్వాలి, లేదా ఆ మార్పులలో కలిసినటువంటి చైతన్యపు బిందువులైనా ఈ ప్రపంచంలో భాగం అవ్వాలి. గుణాల తాలూకు మార్పులు అంటే మనకు కనిపించేటువంటి విషయాలన్నీ, ఇంద్రియాలన్నీ, అన్ని భోగ్యమైన పదార్థాలన్నీ ఈ గుణాల తాలూకు మార్పులు. తేషు హి ప్రాకృతాః. అదే సమయంలో ఆ గుణాల తాలూకు మార్పులు శరీరాలను ఆయా రూపాలను సంతరించుకుంటే, ఒక శరీర రూపంలో పరిణమిస్తే ఆ శరీరాల్లోకి దూరినటువంటివి మిగతా చైతన్య బిందువులు. కాబట్టి అవి కూడా ప్రోతాః ప్రాకృతాః. ప్రకృతి వికారాలైనా అవ్వాలి, లేదా ప్రకృతి వికారాలతో కలుపుకున్నటువంటి రూపాలైనా అవ్వాలి. ఏవవి? ఆ బ్రహ్మస్థావరాదయ. బ్రహ్మగారితో మొదలుపెట్టుకుని హిరణ్యగర్భుడు కావచ్చు, లేకపోతే చతుర్ముఖ బ్రహ్మ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ ఒక శరీరాన్ని పట్టుకుని ఉన్నారు కదా. ఆ శరీరం ప్రకృతులతో ఏర్పడింది కదా. కాబట్టి ప్రకృతితో ఏర్పడినటువంటి శరీరంలోకి దిగి ఉన్నవాళ్ళు, లేదా ప్రకృతి తాలూకు మార్పులు స్థావరాదయ. నిలుచుని ఉండేటువంటి, కదలకుండా ఉండే పర్వతాలు, చెట్లు మొదలైనవి, కదిలేటువంటివి అన్నీ కూడా స్థావర జంగమాలు. మొత్తం ప్రపంచమంతా కూడా ఆ ప్రకృతికి సంబంధించింది. మరైతే ఏంటి ఇంతకీ అంటే ప్రోతాః, తేషు ప్రోతాః. ఇవన్నీ కూడా ప్రకృతి తాలూకు వికారాలన్నీ చివరికి ఎటు తిరిగి చివరికి ప్రకృతిలోనే వచ్చి చేరతాయి. ప్రకృతి వికారాలను పట్టుకుని వేళ్లాడేటువంటి చైతన్య బిందువులు కూడా ఆ ప్రకృతిలోకే వచ్చి చేరుతాయి. ఆ ప్రకృతి ఏమో నిన్ను ఆశ్రయించుకుని ఉంది. కాబట్టి వీళ్ళందరూ, లేదా ఇవన్నీ కూడా ఈ సృష్టిలోని ప్రకృతి వికారాలు మొత్తం నిన్నే ఆశ్రయించుకుని ఉన్నాయి. ఆ ప్రకృతి వికారాలను పట్టుకుని వేళ్లాడేటువంటి జీవులు కూడా నిన్నే ఆశ్రయించుకుని ఉన్నారు. కాబట్టి జీవులే నిన్ను ఆశ్రయించుకుని ఉండగా, ప్రకృతి తాలూకు మార్పులన్నీ నిన్నే ఆశ్రయించుకుని ఉండగా, అందులో ఒక భాగంగా చెప్పవలసినటువంటి దేవతలు నిన్ను ఆశ్రయించుకుని ఉన్నారు, లేదా నీలో భాగంగానే ఉన్నారు అని విరిగా చెప్పవలసిందేముంది. ఈ రకంగా చూసుకుంటే నువ్వు సర్వదేవతామయుడివి కంటే కూడా పై స్థాయి వాడివి. సర్వదేవతామయుడివి అనేది ఒక చిన్న ముక్క మాత్రమే. సర్వమయుడివి, సర్వాత్మకుడివి అనేది అసలు ముక్క. కాబట్టి సర్వాత్మకుడివైనటువంటి నీలో సర్వదేవతామయత్వం అనేది అసలు సందేహించవలసిన పనే లేదు, తప్పనిసరిగా ఉంది అని చెప్పాడు. సత్వం రజస్తమ ఇతి భవతః ప్రకృతేర్గుణాః తేషు హి ప్రాకృతాః ప్రోతాః ఆ బ్రహ్మస్థావరాదయః. అక్రూరుడు చాలా విస్తృతమైన విషయాన్ని పట్టుకుని సంగ్రహంగా చెప్పే ప్రయత్నంలో ఉన్నాడు. చాలా విస్తారంగా చెప్పవలసిన, చాలా ఎక్కువసేపు ఎక్కువ మాటలతో చెప్పవలసిన అంశాన్ని చిన్న చిన్న ముక్కలతో చెప్పే అభిప్రాయంతో ఉన్నాడు. అందుకని అన్ని ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద ఉన్నాయి. అభిప్రాయం మాత్రం చాలా విస్తృతంగా ఉంది. అందుకని ఆయన అభిప్రాయము, లేదా ఆయన ఎంత సంగ్రహంగా చెప్పదలుచుకున్నాడో అంతవరకే మనం కూడా చూసుకుంటే ఈ శ్లోకాన్ని ఇంతటితో ఆపుకోవచ్చు. ఆపుకుని ఆయన్ని పరమాత్మే ఒక ప్రశ్న వేశాడు అని అనుకోవచ్చు. ప్రపంచం మొత్తాన్ని ప్రకృతితో కలిపేశావు, ప్రపంచం మొత్తాన్ని ఎలా కలిపావు? ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులన్నీ ప్రకృతి తాలూకు మార్పులు అన్నావు. ప్రపంచంలో ఉండేటువంటి మిగతా జీవులు అంటే చైతన్యం తాలూకు బిందువులు, వీళ్ళందరూ ఆ ప్రకృతి తాలూకు పరిణామాలను పట్టుకుని వెళ్ళాడుతున్నారన్నావు. కాబట్టి ప్రకృతి వైపుకే ఉంటారు అని చెప్పావు. చెప్పి చివరికి ఏం చేశావంటే భవతః ప్రకృతే అని ఆ ప్రకృతిని తీసుకొచ్చి నాకంటించావు. నాకంటిస్తే
ఇప్పుడు మిగతా వాళ్ళలాగా నేను కూడా ఈ ప్రకృతిని పట్టుకుని వేళ్లాడుతున్నట్లే కదా, నేను కూడా ఈ ప్రపంచంలోకి పడిపోయినట్లే కదా. పడిపోయినట్లయితే వీళ్ళందరికంటే నేను ఉత్తముణ్ణి ఎలా అవుతాను? నన్ను సర్వోత్తముడివి అని మొదలుపెట్టిన వాడివి నా సర్వోత్తమత్వానికి విఘాతం తెచ్చేలాగా మాట్లాడుతున్నట్లయింది కదా. నన్ను కూడా తీసుకెళ్ళి ప్రపంచంలో కలిపేశావు. భవతః ప్రకృతేహే, నీ ప్రకృతి అని చెప్పావు, అది ఎలా కుదురుతుంది అని పరమాత్మ అడిగాడని అనుకుందాం. అడుకుంటే దానికి సమాధానం చెప్పడానికి పై శ్లోకానికి ఆయన దిగుతున్నాడు. తుభ్యం నమస్తే స్త్వవిషక్త దృష్టయే సర్వాత్మనే సర్వధియాంచ సాక్షిణే గుణప్రవాహోయమవిద్యయా కృతః ప్రవర్తతే దేవ నృత్రియగాత్మసు అని. అదేమయ్యా, నీకు ప్రపంచానికి ఏదో సంబంధాన్ని అంటకట్టినంత మాత్రాన నువ్వు ప్రపంచంలో భాగం ఎందుకు అవుతావు? ఈ ప్రపంచం తాలూకు స్థితిగతులన్నిటికీ బాధ్యత నీది అని ఏదో కట్టబెడుతున్నాం, కానీ ప్రపంచంలోకి నిన్ను దూరం చేసేయటం లేదు, ప్రపంచంలో నిన్ను కలిపేయటం లేదు. నువ్వు ప్రపంచం కంటే విడిగా, చాలా విడిగా ఉంటున్నావు. ఎలా ఉంటున్నావు? ముందు అసలు నీకు ప్రపంచం కంటే విడిగా ఉండగలిగిన నీకు ఓ నమస్కారం చేసుకోవాలి. నమస్తే, నీకో నమస్కారం అయ్యా. అందులోనూ తుభ్యం నమః, నిన్ను అనుకూలం చేసుకోవటానికి, నిన్ను ప్రసన్నం చేసుకోవటానికి నీకో నమస్కారం చేసుకుంటున్నాను. నేను ప్రపంచంలో భాగమై ఉండి ఈ ప్రపంచం కంటే బయట ఉండేటువంటి నిన్ను అనుకూలం ప్రసన్నం చేసుకోవటానికి ఒక నమస్కారం చేసుకుంటున్నాను. తుభ్యం నమః తే నమః. తే నమోస్తు. నీకు ప్రపంచానికి చాలా తేడా ఉంది, లేదా ప్రపంచంలో భాగమైనటువంటి ఈ దేవతలకి, జీవులకి, స్థావర జంగమాలకి, వీటన్నిటికీ నీకు చాలా తేడా ఉంది. నువ్వు అవిషక్త దృష్టి, ఈ ప్రపంచంతో కలిసి లేవు. నేను చెప్పేటప్పుడే జాగ్రత్తగా చెప్పాను. ఈ జీవులు ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రకృతి గుణాలలో ఏదో ఒక గుణంలోకి తమను తాము చేర్చుకుని దాంతో కలిపేసుకునే తమను తాము వ్యవహరించుకుంటున్నారు. మనిషి ఉన్నాడంటే నేను మనిషిని, 2 కాళ్ళు 2 చేతులు ఉన్నవాడిని అని చెప్పుకుంటున్నాడు. పులుల్ని, సింహాల్ని మనం అడగగలిగితే 4 కాళ్ళు ఉన్నవి, 4 కాళ్ళున్న జంతువులం మేము అని అవి చెప్పుకుంటున్నాయి. అలా ప్రతి జీవుడు తనను ప్రకృతి తాలూకు గుణాలతో కలుపుకుని చూసుకుని అలాగే చెప్పుకుంటున్నాడు. నువ్వు మాత్రం అలా లేవు కదా. అవిషక్త దృష్టయే, నీ దృష్టిని ప్రపంచంలో కలిపేని నువ్వు చెప్పటం లేదు. ప్రపంచంతో నిన్ను నువ్వు కలుపుకుని ఈ ప్రపంచం మొత్తం నా యొక్క రూపం అని ఎక్కడ నువ్వు చెప్పలేదు. నేను ప్రపంచం కంటే బయటవాడిని అని ఎక్కడ చెప్తున్నావు? ఆ దృష్టితోనే ఉన్నావు కదా. కాబట్టి అవిషక్త దృష్టి, విషక్త దృష్టి అని ప్రపంచంలో ఉండే జీవులకి నీకు ఉండేటువంటి తేడా. అవిషక్త దృష్టయే తుభ్యం నమః. ఈ అవిషక్త దృష్టి అని నీకెందుకు వచ్చింది అంటే చాలా ఆశ్చర్యం. ఏదైనా ఒక శరీరంతో లేదా ఒక పదార్థంతో సంబంధం కావాలి అనుకుంటే, అందులోకి దూరాలి అనుకుంటే భేద దృష్టి కావాలి. భేద దృష్టి ఎలా కావాలి అంటే, మనిషి అన్నవాడు నేను 2 కాళ్ళు 2 చేతులు ఉన్న జంతువుని అని అనుకోవాలి అంటే 4 కాళ్ళు ఉన్న 4 కాళ్ళు ఉండి తోక ఉండే జంతువుని నేను కాదు అని అనుకోవాలి. నేను జంతువుని కాదు అని అనుకున్నప్పుడే, నేను పశువుని కాదు అని అనుకున్నప్పుడే నేను మనిషిని అని అనుకోగలడు. నేను మనిషిని, పశువుని 2 అని ఎప్పుడూ అనుకోలేడు. ఒకదానికి కట్టుబడి ఉండాలి, ఒకదానికే పరిమితం అవ్వాలి, భేద దృష్టితోనే చూడాలి. ఆ భేద దృష్టి లేనిది అసలు 2 కాళ్ళు 2 చేతులు అనే మాట కూడా రాదు. ఉన్నవి ప్రపంచం మొత్తం మీద 2 కాళ్ళు 2 చేతులు అయితే దానికి పేరు లేదు, ఊరు లేదు. 4 కాళ్ళు ఉంటే దానికి పశువు అని పేరు, 2 కాళ్ళు దానికంటే భిన్నంగా ఉంటే దానికి మనిషి అని పేరు. కాబట్టి ఈ భేద దృష్టి లేనిదే అసలు వ్యవహారమే సాగదు. ఈ విషక్త దృష్టి, ఒకదానికే కట్టుబడి ఉండటం అనేది జరగదు. కానీ పరమాత్మకు ఈ భేద దృష్టి అనే ప్రసక్తే లేదు. ఎందుకు? ఆయన సర్వాత్మక. ఆయన్ని గనక నువ్వెవరివి అని అడిగితే, ఒకవేళ ప్రపంచంతో కలుపుకుని నువ్వు చెప్పు, ఈ ప్రపంచంలో నువ్వెవరివి అని అంటే ఏం చెప్పాలి అంటే, నేనే పశువుని, నేనే మనిషిని, నేనే దేవతని, నేనే వాడిని, నేనే వీడిని అని చెప్పుకోవాలి. కాబట్టి సర్వాత్మకుడివిగా నీకు భేద దృష్టి యొక్క ప్రసక్తి లేదు. ఏదో ఒకదాన్నే పట్టుకుని వేళ్లాడేవాడికి భేద దృష్టి ఉంటుంది. భేద దృష్టి ఉన్నప్పుడు ఈ భేదంలో ఫలానా భేదం నేను కాదు, ఫలానా భేదం నేను అవును
అని చెప్పుకుంటూ ఉంటాడు. ఆ దృష్టితోనే వ్యవహరించుకుంటూ ఉంటాడు. ఆ ప్రసక్తి సర్వాత్మకుడివిగా నీకు లేదు. కాబట్టి సర్వాత్మనే తుభ్యం నమః. నువ్వు సర్వాత్మకుడివి కాబట్టి, నీకు భేదదృష్టి లేదు కాబట్టి, భేదదృష్టి లేని వాడికి దీంతో నేనున్నాను అనే మాట రానే రాదు కాబట్టి, ఈ ప్రపంచంలో దేనితోనూ నువ్వు కలిసి లేవు. ప్రపంచంతో నిన్ను కలుపుకుని నువ్వు చూడటం లేదు. సర్వాత్మనే. ఇది కాక సర్వధియాంచ సాక్షిణే. ఈ ప్రపంచంలో కలిసినటువంటి జీవులు, ఆయా శరీరాల్లో ఉండేటువంటి జీవులు, ఆ శరీరాలలో ఉండేటువంటి ఇంద్రియాలు కానీ మనస్సు కానీ ఏవైనా వాటితో జ్ఞానం వస్తే ఆ జ్ఞానంతో ఏదైనా పనిచేసుకుందాము, లేదా జ్ఞానంతో ఏదైనా అనుభవిద్దాము, భోగాలని కానీ లేకపోతే మరొక దాన్ని కానీ అనుభవిద్దాము అనే దృష్టితో ఉంటారు. కానీ ఆ జ్ఞానం ఎలా వచ్చింది అనే పరీక్షకు పోరు. నువ్వు మాత్రం ఆ జ్ఞానాలు వాటితో ఏ సంబంధము లేకుండా, వాటితో ఏ ఫలితాలని అనుభవించకుండా, వాటికంటే భిన్నంగా ఉంటూ ఆ జ్ఞానానికి జ్ఞానశక్తిని అందించే సాక్షి రూపంలో ఉంటావు. సర్వధియాంచ సాక్షిణే. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? మిగతా జీవులందరూ ఏం చేస్తారు? బుద్ధి కలిగినప్పుడల్లా నాకు ఈ జ్ఞానం కలిగింది అనుకుని సంతోషపడతారు. అంతే తప్ప అసలు జ్ఞానం ఏంటి, నాకెందుకు కలిగింది, నాకు ఈ జ్ఞానానికి సంబంధం ఏంటి అనేటువంటి ఆలోచన చేయరు. నువ్వు సాక్షి స్వరూపంగా ఉండి ఉదాసీనంగా ఆ జ్ఞానంతో కానీ ఆ జ్ఞానం ద్వారా వచ్చే క్రియతో కానీ ఏ రకమైన సంబంధము లేకుండా స్వచ్ఛ స్వరూపాన్ని కాపాడుకుంటూ ఉంటావు. సాక్షివిగా ఏ క్రియతోనూ సంబంధం లేకుండా, ఏ ఫలితంతోనూ సంబంధం లేకుండా విడిగా ఉండగలుగుతావు. కాబట్టి అవిషక్త దృష్టి అనేది నీకు కుదిరింది. అవిషక్త దృష్టి, ఈ సాక్షి దృష్టి అనే రెండు ఉన్నాయి కాబట్టి ఈ ప్రపంచంతో నీకు సంబంధం లేదు. కానీ మిగతా వాళ్ళకి అలా లేదే. గుణప్రవాహ, వాళ్ళందరూ గుణాల యొక్క ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నారు. అయం మన కంటికి కనిపిస్తోంది స్పష్టంగా. సంసారం అనేటువంటి గుణప్రవాహం స్పష్టంగా కనిపిస్తోంది. అది అవిద్యయా కృతః. అవిద్య, జీవుడు తెచ్చిపెట్టుకున్నటువంటి అవిద్యతో ఈ గుణప్రవాహంలో పడి కొట్టుకుపోవటం అనేది ఏర్పడింది. గుణప్రవాహోయం అవిద్యయా కృతః. జీవులు అంటే మామూలుగా మనుషులు అనుకుంటాము, లేదా మనుషులు పశువులు అనుకుంటాము. అదేం లేదు, ఇందులో దేవతలను కూడా కలిపేసుకోవచ్చు. దేవ నృ తిర్యగాత్మసు. వాళ్ళ యొక్క అవిద్యలో ఉండేటువంటి తారతమ్యం కానీ, లేదా అవిద్యతో వాళ్ళు చేసుకున్న కర్మల తారతమ్యం కానీ పనిచేయచ్చు. పనిచేస్తే కొంచెం కర్మలు ఉన్నత స్థాయిలో ఉండి అవిద్య కూడా కొంచెం ఏదైనా ఓ పిసరి తగ్గింది అనుకుంటే దేవతల శరీరాల్లోకి తమను తాము కలుపుకోవచ్చు. అలా కాకుండా రెండు బ్యాలెన్స్డ్గా ఉన్నాయి అనుకుంటే మనుషుల శరీరాల్లో కలుపుకోవచ్చు. లేకపోతే మరీ అవిద్యా ప్రధానంగా ఉండి మరీ కర్మల తాలూకు పరిస్థితులు హీనంగా ఉంటే తిర్యగాత్మసు అంటే పశుపక్ష్యాదుల యొక్క శరీరాలలో తమను తాము కలుపుకోవచ్చు. ఎలా కలుపుకున్నా అందరికీ ఉండేది ఒకటే. ఏంటది? గుణప్రవాహ. అందరికీ ఉండేది ఒకటే. ఆ గుణప్రవాహ రూపంలో ఉండే సంసారం. దానికి కారణం కూడా ఒకటే. ఏంటి? అవిద్య. కాబట్టి అవిద్యయా ఈ గుణప్రవాహ, ఆ గుణప్రవాహం అనేటువంటి సంసారం వీళ్ళందరికీ, దేవతలకి, అలాగే మానవులకి, పశుపక్ష్యాదులకి, అందరికీ అన్నిటికీ ఉంటుంది. ఆ అవిద్య నీకు ఏమాత్రం లేదు. నువ్వు జ్ఞానస్వరూపుడివి, సాక్షి స్వరూపుడివి. ఏ ప్రపంచంలోని భాగంతోనూ నువ్వు నిన్ను కలుపుకోలేదు. కాబట్టి నువ్వు అవిద్యకు అవతల ఉన్నవాడివి. అవిద్యకు అవతల ఉన్నవాడు అవిద్యలో ఉండే వాళ్ళకి ఉత్తముడు తప్పనిసరిగా అవుతాడు. కాబట్టి అందరూ అవిద్యలోనే కొట్టుమిట్లాడుతున్నారు. కాబట్టి అవిద్యలో ఉండేటువంటి వీళ్ళందరికీ, దేవ నృ తిర్యక్, అందరికీ కూడా నువ్వు సర్వోత్తముడివి అనే విషయంలో ఏ సందేహము లేదు అని అక్రూరుడు చెప్పాడు. భవతః ప్రకృతేహే అన్నంత మాత్రాన నీకు ఆ ప్రకృతికి సంబంధం ఉన్నట్లు కాదు. ఎవరినెత్తినో ప్రకృతిని కట్టబెట్టాలి కాబట్టి నీ నెత్తిని కట్టబెట్టినట్లు అంతేను. మేమున్న స్థితి నుంచి చూస్తే ఈ ప్రకృతి నీకు సంబంధించింది అని అనుకునేట్లే తప్ప నీకు ప్రకృతి యొక్క గుణాలతో సంబంధం ఉన్నది అని మాత్రం కాదు అని స్పష్టంగా తేల్చి చెప్పాడు. తుభ్యం నమస్తే స్త్వవిషక్త దృష్టయే సర్వాత్మనే సర్వధియాంచ సాక్షిడే గుణప్రవాహోయం అవిద్యయా కృతః ప్రవర్తతే దేవ నృ తిర్యగాత్మసు అని. ఈ సర్వాత్మనే అనే విషయాన్ని ఉపపాదన చేయదలుచుకున్నాడు. సర్వాత్మత్వం
అనేది ఎలా ఉంటుంది, ఎందుకు ఉంటుంది అని చెప్పడం ఆయనకి కష్టమే పాపం. అందువలన సర్వాత్మనే అనే దాన్ని ఎలా ఉపపాదన చేయవచ్చు అనే ఆలోచన చేశాడు. దానికోసం పై 2 + 1 3 శ్లోకాలని తెర మీదకి తీసుకొస్తున్నాడు. అలాగే అసలు యజంతి త్వన్మయాస్త్వాం వై అని రకరకాలుగా చెప్పాడు కదా. కర్మ మార్గంలో నిన్నే పూజించుకుంటున్నారు, లేదా మిగతా మార్గాలలో ఆయా ఆగమ మార్గాల్లో కానీ ఏ మార్గంలోనైనా సరే నిన్నే పూజిస్తున్నారు అని చెప్పాడు కదా. నిన్నే పూజిస్తున్నారు అనే విషయం ఎలా కుదురుతుంది? పూజిస్తున్నదేమో ఆయా దేవతలని కదా. ఆయా దేవతా రూపాలని పూజిస్తున్నప్పుడు పరమాత్మనే పూజిస్తున్నారని ఎలా కుదురుతుంది అనేదానికి సమాధానం చెప్పదలిచాడు. అలాగే తాను ఉపాసన చేసినటువంటి విధానాన్ని, తాను తెలుసుకున్నటువంటి కొన్ని విశేషాలను చెప్పదలిచి పై శ్లోకాలను తెర మీదకు తీసుకొస్తున్నాడు. అందులో మొదటి శ్లోకం అగ్నిర్ముఖం తేవ నిరంఘ్రిరీక్షణం సూర్యో నభో నాభిరథో దిశశ్రుతి ద్యౌఃకం సురేంద్రాస్తవ బాహవోర్ణవాః కుక్షిర్మరుత్ ప్రాణబలం ప్రకల్పితం అని చెప్తున్నాడు. విరాట్ పురుషుడి యొక్క దేహాన్ని తీసుకొచ్చి చూపిస్తున్నాడు ప్రధానంగాను. ఆ విరాట్ పురుషుడి యొక్క దేహంలో మిగతా దేవతలందరూ అంగాలుగా ఉంటారు కాబట్టి ఆయన సర్వాత్మకుడు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పినట్లు అవుతుంది, సర్వదేవతామయుడు అని చెప్పినట్లు అవుతుంది అని అనుకుంటున్నాడు. అలాగే ఈ విరాట్ పురుషుడి యొక్క దేహంలోనే మిగతా దేవతలందరూ అంగాలుగా ఉన్నారు కాబట్టి ఆయా అంగాలను పూజిస్తే అంగి అంటే ఆ అంగాలతో కూడిన రూపాన్ని పూజించినట్లే అవుతుంది అనే విషయాన్ని చెప్పదలుచుకున్నాడు. ఎవరైనా ముట్టుకోవాలి అని అనుకుంటే షేక్ హ్యాండ్ ఇస్తే చాలు, మొత్తం ఒళ్ళంతా తడిమేం చూడక్కర్లేదు కదా. ఎందుకంటే ఒక్క అంగాన్ని ముట్టుకున్నా ఆ శరీరాన్ని ముట్టుకున్నట్టే అవుతుంది. అలాగే ఒక అంగాన్ని పూజించినా సరే సర్వాంగోపేతుడైనటువంటి ఆ పరమాత్మను లేదా విరాట్ స్వరూపాన్ని పూజించినట్లు అవుతుంది అనే విషయాన్ని చెప్పదలుచుకున్నాడు. అలాగే తాను చేసినటువంటి ఉపాసనా విధానాన్ని కూడా వ్యక్తంగా చెప్పదలుచుకున్నాడు. చెప్పి నీ విరాట్ పురుష రూపానికి అగ్ని ముఖం, అగ్ని అని ఆయన ముఖంగా అమరాడయ్యా. అవనిహి అంఘ్రిహి, పృథివీ నీ యొక్క పాదాల కింద అమరిందయ్యా. ఈ క్షణం సూర్య, నీ కళ్ళ స్థానంలో ఒక కంటి స్థానంలో సూర్యుడు అమరి ఉన్నాడు. రెండో కంటి కింద చంద్రుడిని పెట్టుకుందాం, మూడో కంటి కింద అగ్నిని కూడా పెట్టుకుందాము. ఈ క్షణం సూర్య, నభో నాభి, ఆకాశం మొత్తం మనం అనంతంగా భావించేటువంటి ఆకాశం మొత్తం నీ నాభిస్థానానికి సరిపోయిందయ్యా. నాభి అథో దిశ శృతి, దిక్కులన్నీ కూడా నీకు చెవుల కింద సరిపోతున్నాయ్యా. నీ విరాట్ పురుష రూపంలో దిక్కులు చెవుల కింద సరిపోతున్నాయ్యా. ద్యౌహు కం, నీ శిరస్సు కింద ద్యులోకం, పైన ఉండేటువంటి ద్యులోకం, సూర్యుడు ఉండేటువంటి పైలోకం సరిపోతుందయ్యా. సురేంద్రాః తవ బాహవః, సురేంద్రాః దేవతలలో ముఖ్యులైనటువంటి వాళ్ళందరూ కూడా నీకు బాహువుల కింద అమరి ఉన్నారయ్యా. సురేంద్రాస్తవ బాహవః. అర్ణవాః కుక్షి, నీ ఉదర భాగం కింద సముద్రాలు సరిపోతాయ్యా. కుక్షి అంటేనే కడుపు కదా, కడుపు అంటేనే అందులో ఏవో రసాలు ఉండాలి కదా, ఆ రసాల కింద సముద్రాలు సరిపోతాయి. అర్ణవాః కుక్షి. మరుత్ ప్రాణబలం ప్రకల్పితం, మరుతు వాయువు ప్రాణము అలాగే నీ యొక్క బలము అనే 2 స్థానాల్లో అమరి ఉంది. మనకి వాయువు సంచరిస్తూ ఉంటేనే, లోపల శరీరం లోపల వాయువు సంచరిస్తూ ఉంటేనే బలం అనేది వస్తుంది కదా, ఏవైనా పని చేయడానికి బలం వస్తుంది. కాబట్టి వాయువు ద్వారానే ప్రాణము ఏర్పడుతుంది, ఆ వాయువు ద్వారానే బలము వస్తుంది. ఈ ప్రాణ బలాలకి కారణమైనటువంటి మరుత్తు నీకు కూడా అదే స్థానంలో అమరి ఉన్నాడయ్యా. మొత్తం విశ్వమంతటా వ్యాపించి ఉన్నటువంటి వాయువు నీకు ప్రాణబలంగా ఉన్నాడయ్యా అని ఈ శ్లోకంలో చెప్పాడు. అగ్నిర్ముఖం తేవని రంఘ్రిరీక్షణం సూర్యో నభో నాభిరథో దిశశ్రుతి ద్యౌఃకం సురేంద్రాస్తవ బాహవోర్ణవాః కుక్షిర్మరుత్ ప్రాణబలం ప్రకల్పితం అని కారణాలు చెప్పబోలేదైనా. అగ్నిర్ముఖం అంటే అగ్నినే ముఖంగా ఎందుకు పెట్టారు, లేదా అవనిహి అంఘ్రిహి అంటే పృథివినే పాదాలుగా ఎందుకు పెట్టారు, దీనికి వాక్యాలేంటి దానికి వాక్యాలేంటి అనే చర్చ జోలికి ఈయన పోలేదు. ఉన్న రూపమేదో, తనకు తెలిసిన రూపమేదో తాను బయటపెట్టాడు. రోమాణి వృక్షౌషధయ శిరోరుహాః మేఘాః పరస్యాస్థి నఖాని తేద్రయః
నిమేషణం రాత్ర్యహని ప్రజాపతి మేఢ్రస్తు వృష్టిస్తవ వీర్యమిష్యతే. నీ ఒంటి మీద మొలిచినటువంటి రోమాలు అవి వృక్షౌషధయ. ఈ సృష్టిలో ఉండేటువంటి చెట్లు అలాగే ఔషధయ అంటే 6 నెలలకో 3 నెలలకో పంటలు పండి సమసిపోయేటువంటి ఉంటాయి కదా, పంటలు ఉంటాయి కదా, వరి లాంటి ధాన్యాలు, ఆ ధాన్యాలవన్నీ సస్యాలన్నీ కూడా వృక్షౌషధయ తవ రోమాణి, నీ యొక్క రోమాలయ్య. శిరోరుహాహ మేఘాహ, నీ తలకాయ మీద ఉండవలసినటువంటి వెంట్రుకల కింద మేఘాలన్నీ అమరి ఉన్నాయ్యా. వెంట్రుకలలో 2 రకాలు, నెత్తి మీద ఉంటే వాటికి కేశాలని పేరు, మిగతా శరీర భాగాల్లో ఉండే వాటికి రోమాలని పేరు. అందుకని రోమాలను విడిగా చూపించి కేశాలని విడిగా చూపించాడు. శిరోరుహాహ మేఘాహ. పరస్య, అందరికంటే గొప్పవాడిపోయినటువంటి నీకు అస్థినఖాని తే అద్రయ, నీ ఎముకలు అలాగే నీ గోళ్ళు వీటి స్థానంలో ఈ సృష్టిలో లేదా మనకు తెలిసినటువంటి భూమిలో ఉండేటువంటి చిన్న చితకా పర్వతాల దగ్గర నుంచి పెద్ద పెద్ద మహాపర్వతాల వరకు ఉండేటువంటి పర్వతాలన్నీ అమరి ఉన్నాయి. చిన్న చిన్న పర్వతాలంటే గోళ్ల కింద తోసేసేయాలి, పెద్ద పర్వతాలని ఆయన యొక్క విరాట్ పురుష రూపంలోని ఎముకల కింద పెట్టుకోవాలి. నఖాని తే అద్రయ. నిమేషణం రాత్ర్యహని, నువ్వు కళ్ళు మూస్తే రాత్రి, కన్ను తెరిస్తే పగలు. సూర్యుడు నీ కన్ను కదా, ఆ సూర్యుడు అనేటువంటి కన్ను తెరిస్తే పగలు, మూసేస్తే రాత్రి, ఇంతే తేడా. అందుకనే ఒక కన్నే చెప్పాను నేను, 3 కళ్ళు 2 కళ్ళు వెళ్ళలేదు. ఆ సూర్యుడు అనేటువంటి కన్ను మూసేసావా ఈ ప్రపంచం అంతా చీకటితో ఉంటుంది, తెరిచావా అప్పుడు ప్రపంచం అంతా వెలుగు నిండి ఉంటుంది. కాబట్టి నిమేషణం రాత్ర్యహని. ప్రజాపతి మేఢ్రస్తు, దక్ష ప్రజాపతి నీ మేఢ్రస్థానంలో ఉన్నాడయ్యా. వృష్టిస్తవ వీర్యముష్యతే, మొత్తం ఈ సృష్టిలో ఉండేటువంటి జీవజాలానికి జంతుజాలానికి ఉత్పత్తికి కారణమైనటువంటి వృష్టినే నువ్వు ఈ ఉత్పత్తికి కారణంగా వాడుతున్నావయ్యా. వృష్టిస్తవ వీర్యమిష్యతే అని అక్రూరుడు అన్నాడు. రోమాణి వృక్షౌషధయ శిరోరుహాః మేఘాః పరస్యాస్థి నఖాని తేద్రయ నిమేషణం రాత్ర్యహని ప్రజాపతి మేఢ్రస్తు వృష్టిస్తవ వీర్యమిష్యతే అనే ఈ శ్లోకంలో. ఇంకా కూడా ఈ విరాట్ పురుష రూపంలో చాలా అంగాలు ఉన్నాయి. ఈయన ప్రస్తుతానికి చెప్పదలుచుకోలేదు. ఈయన దాన్ని ఉపాసన చేశాడా లేదా ఎక్కడైనా వాక్యాల ద్వారా తెలుసుకున్నాడా అనే విషయం పక్కన పెడితే దాన్ని ప్రస్తుతానికి చెప్పదలుచుకోలేదు. ఈ అంగాల్ని చెప్పి ఊరుకుని అసలు నేను చెప్పదలుచుకున్న విషయం వేరే ఉంది. ఈ వేరు దేవతా రూపాలు కేవలం నీ శరీరంలోని అంగాలుగా అమరి ఉన్నాయి అని మాత్రమే కాదు నేను చెప్పదలుచుకుంది. ఆ వేరు దేవతా రూపాలు కానీ వాటి తాలూకు విశేషాలు కానీ వాటి తాలూకు మూల కారణాలు కానీ ఇవన్నీ కూడా నీ యొక్క స్వరూపంలో భాగంగా ఉన్నాయి. నీ యొక్క స్వరూపాన్ని ఆశ్రయించుకుని ఉన్నాయి. నీ యొక్క స్వరూపాన్ని ఆశ్రయించుకునే పుడుతూ గిడుతూ ఉన్నాయి అని నేను చెప్పదలుచుకున్నాను. ఈ రూపాలన్నిటికీ అంటే ఏ శరీరాన్ని తీసుకున్నా ఏ దేవతా రూపం తీసుకున్నా ఆ దేవతా రూపాలన్నిటికీ ఆ శరీరాలన్నిటికీ ఉత్పత్తి వినాశం ఈ 2 ఉన్నాయి. పుట్టుగా ఉన్నాయి, గిట్టుగా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ నీలోనే ఉన్నాయి. కానీ నీకు మాత్రం ఈ భావ వికారాలేవి లేవు. ఈ భావ వికారాలు ఏ కొత్త దేవతా రూపంని అంగంగా అమరినా లేదా ఒక కొత్త దేవతా రూపం పుట్టినంత మాత్రాన నీకు ఏ రకమైన ఉత్పత్తి లేదు. లేదా ఒక దేవతా రూపం పోయి నీలో కలిసిపోయి ఇంకోటేదో రాబోతుంటే నీకేమీ వినాశం అనేది లేదు. ఉత్పత్తి వినాశాలు ఆయా రూపాలకు కలుగుతున్నప్పుడు ఆ ఉత్పత్తి వినాశాలు నీకు అంటడం లేదు అనే నేను చెప్పదలుచుకున్నది. అందుకోసమే దీన్ని మొదలుపెట్టాను అని పై శ్లోకంలో చెప్తున్నాడు. త్వయ్యవ్యయాత్మన్ పురుషే ప్రకల్పితాః లోకాః సపాలా బహుజీవ సంకులాః యథా జలే సంజిహతే జలౌకసోప్యుదుంబరేవ మశకా మనోమయే అని. అవ్యయాత్మన్, ఏ రకమైన వినాశము ఏ రకమైన వ్యయము లేనటువంటి ఓ పరమాత్మ, త్వయి పురుషే కల్పితాః, నువ్వు పరిపూర్ణ స్వరూపుడివి. నేను చెప్పదలుచుకుందంతే, పరిపూర్ణ స్వరూపుడివి నువ్వే.
మిగతా రూపాలన్నీ పరిపూర్ణమైనవి కావు. మిగతావన్నీ నీ యొక్క అంగంగా పనికొచ్చే చిన్న చిన్న ముక్కలు. నువ్వు పురుష పూర్ణ పరిపూర్ణమైన స్వరూపుడివి. పూర్ణే పురుషే త్వయి ప్రకల్పితా. అన్నీ కూడా నిన్ను ఆశ్రయించుకుని నీలోనే ఇమిడి ఉన్నాయి. ఏమున్నాయి అన్నీ అంటే లోకాలన్నీ ఉన్నాయి. సపాలాహ లోకపాలకులందరూ అందులోనే ఉన్నారు. బహుజీవ సంకులాహ రకరకాల జీవులు అంటే ఈ లోకంలోకి చేరి లోకపాలకుల అనుగ్రహంతో ఈ లోకంలో భోగాలను అనుభవించవలసినటువంటి జీవులందరూ ఉన్నారు. రకరకాల జీవులు, అందులో ఒకళ్ళతో మరొకళ్ళు కలిసే జీవులు, కలవని జీవులు, విడివిడిగా ఉండే జీవులు, పక్క నుంచి నడుస్తున్నా సరే పట్టించుకోని జీవులు, ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ నీలోనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏదో రకంగా ఉత్పత్తి వినాశాలను అనుభవిస్తున్నారు. లోకాలకైతే ఉత్పత్తి వినాశాలు ఉన్నాయి. లోకపాలకులకి సాక్షాత్తుగా ఉత్పత్తి వినాశాలు లేవు, కానీ వాళ్ళ శరీరం పుడుతోంది, గీడుతోంది. జీవులకు కూడా అదే పరిస్థితి. వాళ్ళ శరీరానికి ఉత్పత్తి ఉంది, శరీరానికి వినాశం ఉంది. కానీ ఈ ఉత్పత్తి వినాశాలతో నీకు మాత్రం సంబంధం లేదు. కానీ ఆ ఉత్పత్తి వినాశాలతో లోకపాలకులకి జీవులకి సంబంధం ఉంది. లోకపాలకులందరూ కూడా బర్త్డేలు చేసుకుంటున్నారు, జీవులందరూ బర్త్డేలు చేసుకుంటున్నారు. కాబట్టి ఉత్పత్తి వినాశాలతో వాళ్ళకి సంబంధం ఉంది, నీకు సంబంధం లేదు. ఎలా అంటే యథా జలే సంజిహతే జలౌకసః. సముద్రం లాంటి పెద్ద జలాశయం తీసుకుంటే ఆ జలాశయంలో ఎన్నెన్నో రకాల జీవరాశులు ఉన్నాయి. చేపలున్నాయి, అక్కడక్కడ తిమింగలాలు ఉన్నాయి, లేకపోతే తాబేళ్ళు ఉన్నాయి. ఆ రకమైన జీవరాశులు ఏవో ఆ రకంగా ఉండే ఈ రకంగా ఉండే రకరకాల జీవరాశులు నీళ్ళలోనే తిరుగుతున్నాయి. నీళ్ళలో తిరిగేటువంటి ఆ జీవరాశులు తమ మానాన తాము తిరుగుతున్నాయి. వాటన్నిటికీ నీరు ఆశ్రయిస్తోంది, కానీ ఆ నీరు ఏ జీవంతోనూ సంబంధం పెట్టుకోమాటం లేదు. ఏ నీరును చూసి ఇది చేప అని అనలేము, నీరును చూసి ఇది తిమింగలం అని అనలేము. తిమింగలానికి ఆశ్రయం ఇచ్చేటువంటి నీరు వాటికంటే వేరుగా ఉంది. తిమింగలానికి ఆశ్రయం ఇచ్చేటువంటి నీరు తిమింగిలం పుట్టినా గిట్టినా అలాగే ఉంది, ఏ మార్పు లేకుండా ఉంది. తిమింగిలం పుట్టినంత మాత్రాన ఈరోజు నీరు పుట్టింది అని ఎవరూ అనలేదు. కాబట్టి ఈ ఉత్పత్తి వినాశాలతో, ఆ జలచరాల తాలూకు ఉత్పత్తి వినాశాలతో ఆ నీటికి సంబంధమే లేనట్లుగా ఈ ప్రపంచం తాలూకు ఉత్పత్తి వినాశాలతో నీకు సంబంధం లేకుండా ఉంది. ఇంకొక ఉదాహరణ కూడా ఉంది. ఉదుంబరేవా మశకాహ. ఉదుంబరే అంటే మేడిపండు. మేడిపండులో పురుగులు ఉంటాయి. ఆ పురుగులకి కళ్ళు పాడు ఉండవు, అవి తిరుగుతూ ఉంటాయి. పరస్పరం వాటికి సంబంధం ఉంది లేదు అని చెప్పటం కష్టం. నీళ్ళలోనూ అంతేను. నీళ్ళలో తిరిగే ప్రతి చేపకి మరొక చేపతో సంబంధం ఉంది అనేం లేదు. కొన్ని తిమింగలాలు కొన్ని చేపలని తింటాయి, కొన్ని చేపలని తినవు. కొన్ని చేపలు పక్కనే తిరుగుతున్నా పట్టించుకోవు. కొన్నిటిని ఆహారంగా భావిస్తాయి, కొన్నిటిని ఆహారంగా భావించవు. అలా కొన్నిటిని రక్షిస్తాయి, కొన్నిటిని రక్షించవు. ఇలా రకరకాలుగా ఉంది కదా. అవి పరస్పర వార్తా అనభిజ్ఞాహ. ఒక్కొక్కప్పుడు ఒక చేపకి మరొక చేపకి పరిచయమే లేకపోవచ్చు, పక్కపక్కనే ఉన్నా సరే. అలాగే మేడిపండులో కూడా ఆ పురుగులకి పరస్పరం సంబంధం ఉండొచ్చు, లేకపోవచ్చు. అవి తిరుగుతూనే ఉంటాయి. వాటన్నిటికీ ఆ మేడిపండు ఆశ్రయం ఇస్తుంది. ఉదుంబరేవ మశకాహ. సన్నటి పురుగులు ఆ మేడిపండులో అలగలగలగలా తిరుగుతున్నట్టు కనిపిస్తున్నట్లుగా మొత్తం ఈ ప్రపంచంలో కదిలే పదార్థాలన్నీ కూడా నీలో అలా గలగల కదులుతూ కనిపిస్తున్నాయి. వాటన్నిటికీ ఆశ్రయం ఇచ్చేటువంటి నువ్వు వాటితో సంబంధం లేకుండా ఉన్నావు. ఎప్పుడైనా మేడిపండు తినాలని అనుకుంటే పొరపాటును కూడా అందులో ఉండే పురుగుల్ని వేసుకోవాలని అనుకోరు కదా. పురుగుల్ని తీసే తినాలని అనుకుంటారు కదా. పురుగుల కంటే వేరుగానే మేడిపండును చూడాలని అనుకుంటారు కదా. అలాగే ఈ పురుగుల్లాంటి ఈ బ్రహ్మాండాలతో సంబంధం లేని నీ స్వరూపాన్నే చూసుకోవాలి తప్ప, ఈ పురుగుల్లాంటి ఉత్పత్తి వినాశాలుండేటువంటి లోకాలతో సంబంధం లేనటువంటి అవ్యయ రూపమైన నీ స్వరూపాన్నే చూసుకోవాలి తప్ప ఈ పురుగుల్ని వీటిని చూసుకోవనక్కర్లేదు, వాటితో కలిపి నిన్ను పట్టించుకోనక్కర్లేదు అని చెప్పాడు. అయితే ఒక ప్రశ్న రావచ్చు, ఏమని? ఎక్కడ కనిపెట్టాలి? మొత్తం ప్రపంచమంతా నువ్వు చూపించినప్పుడు అగ్నిర్ముఖం తేవనిరంఘ్రిరీక్షణం అని ప్రపంచంతో కలిపే పరమాత్మను చూపించావాయే. ప్రపంచంతో కలిపి పరమాత్మను చూపిస్తే
ప్రపంచం కంటే విడిగా లేదా ఈ సృష్టి తాలూకు పదార్థాలతో సంబంధం లేకుండా ఆ పరమాత్మను తెలుసుకోవటం ఎట్లా అంటే 4 అక్షరాలతో సమాధానం చెప్పాడు. మనోమయే. మనస్సులో కూర్చుంటే, మనస్సులో ఆలోచిస్తే, మనస్సులోని ఆలోచనలను పరిశీలిస్తే, మనసులో జరిగేటువంటి పరిణామాల తాలూకు మూలాన్ని గమనిస్తే అక్కడ నువ్వు కనిపిస్తావయ్యా. మనఃప్రధానంగా గనక నడిపిస్తే, మనసులోని వృత్తులన్నిటినీ పరిశీలించడం, వాటిని ఆపేసి తర్వాత ఏం జరిగింది అని చూసుకోవటం లాంటి పనులు చేస్తే నువ్వు కనిపిస్తావయ్యా. మనసులోకి తొంగి ఎవరు చూస్తున్నారు, మనసులో ఏముందో ఎవరు పట్టించుకుంటున్నారు, ఎంతసేపటికి బయట చూస్తున్నారు. బయట చూస్తే ఏమవుతుంది, నీ మహా అయితే నీ విరాట్ పురుష రూపం కనిపిస్తుంది అంతేను. బయటికి చూస్తే కనిపించేది కాదు, బయట చూడటం ఆపేసి లోపలికి చూస్తే కనిపించేది నీ అసలు తత్వం అని మనోమయే అనే పదంతో చెప్పాడు. త్వయ్యవ్యయాత్మన్ పురుషే ప్రకల్పితాః లోకాః సపాలా బహుజీవ సంకులాః యథా జలే సంజిహతే జలౌకసః అప్యుదుంబరేవ మశక మనోమయే అనే ఈ శ్లోకంలో. సరే, పైకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అనుకుందాం. ఏం చెప్పాడు ఈయన? సత్వం రజస్తమః అని చెప్పాడు. అది మనకు తెలియందా? అవి ప్రకృతి గుణాలని మనకు తెలిసిందే. ఆ ప్రకృతి గుణాలతో ప్రపంచం తయారవుతుందని ఇప్పటికీ 150 సార్లు విన్నాము. తెలియని విషయం ఏం చెప్పలేదు. పోనీ అగ్నిర్ముఖం తేవని రంధ్రీక్షణం అదే అన్న గొప్ప విషయమా? అది ఏం కాదు. ఇప్పటికే 4-5 సార్లు మనం చూసేసాము. వేరువేరు సర్గల్లో, వేరువేరు స్కంధాల్లో, వేరువేరు రూపంలో ఇది వచ్చింది. అది కొత్త కాదు. మనోమయే అనేది కూడా పెద్ద కొత్త విషయమేం కాదు. ఎందుకంటే దృశ్యతే త్వగ్రియయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి లాంటి విశేషాలన్నీ, వాక్యాలన్నీ తీసుకుంటే అదే విషయం ఉంది. ఈయన కొత్తగా చెప్పింది ఏముంది? ఈయన ఏం చెప్పాడు? అక్రూరుడు కొత్తగా ఏం చెప్పాడు? ఏదో చాలా గొప్పగా చెప్పాడని అనుకుంటున్నాం కదా. ఏం కొత్తగా చెప్పాడు? ఉన్న మాటల్లో కొన్ని మాటలు తీసేసి కొన్ని మాటలు కలిపి చెప్పాడు కదా. అంతే తప్ప అక్రూరుడు కొత్తగా ఏం చెప్పాడు అనేది ఓ ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం ఇంకో రకంగా చూద్దాం. న్యాయమంజరి అని ఓ పుస్తకం. న్యాయమంజరి అని దాన్ని రాసినవాడు జయంత భట్టు అని ఓ మహానుభావుడు. మంచి తార్కికుడు, మంచి ప్రాచీన నైయాయికుడు. కొత్త తరం వాడు కాదు, పాత తరం వాడు. ఆయన మాట తీస్తే అందంగా తప్ప మాట్లాడడం చేతకాని వాడు. ఆయన మామూలు మాట మామూలుగా రాయలేడు, అందంగా తప్ప వాక్యం రాదు ఆయనకి. అలాంటి మంచి గ్రంథకర్త ఆయన. ఆయన గ్రంథారంభంలో చిన్న ముక్క అన్నాడు, చాలా విలువైన మాట. కుతోవా నూతనం వస్తు వయముత్ప్రేక్షితుం క్షమాః వచో విన్యాస వైచిత్ర్య మాత్రమత్ర విచార్యతాం అని. ఏదో పుస్తకం రాస్తున్నాము అంటే ఏదో కొత్త విషయం రాసేస్తున్నానని అనుకునేరు. కొత్త విషయం రాసే శక్తి మనకెక్కడించుంది? కొత్త విషయాన్ని రాస్తే ఆ రాసిన కొత్త విషయాన్ని ఎవరు నమ్ముతారు? ఎవరు దాన్ని విశ్వసించాలి? అలా కొత్త విషయాన్ని రాలేము, కొత్త విషయాన్ని ఊహించి అసలైతే రాయలేము. నూతనం వస్తువు వయముత్ప్రేక్షితం నక్షమాః. చేయవలసిందల్లా ఏంటంటే ఉన్న విషయాన్నే, ఉన్న తత్వాన్నే, ఉన్న పదార్థాలనే జాగ్రత్తగా అందంగా రాయాలి. వచో విన్యాస వైచిత్ర్యం. మాటలు పొందికగా ఉండాలి, మాటలు అందంగా ఉండాలి. ఆ మాటల్లో కొంచెం విచిత్రత, వైచిత్ర్యం అనేది తెలియాలి. ఆ వైచిత్రి కనుక తెలిస్తే పాఠకుడికి అమ్మో ఇది చదవాలి అని అనిపిస్తే పాఠకుడు దాన్ని చదివితే సిద్ధాంతం అనేది లోపలికి వెళ్ళాలి. అదే మనం చూడవలసింది. ఏ గ్రంథంలోనైనా అదే చూడాలి. అంతే తప్ప న్యాయ దర్శనంలో 16 పదార్థాలు ఉంటే నేను పదార్థాన్ని కోసేసి 15 పదార్థాలే చెప్తాను అని ఎవరు అనలేరు. లేదా అక్కడ 16 చెప్పారు 160 చెప్తాను నేను అని ఎవరు అనకూడదు. కొత్త వస్తువుని ఎవరూ చెప్పకూడదు. కొత్త వస్తువుని చెప్పేందుకు మనకి శక్తి లేదు. ఉన్న వస్తువుల్ని గౌతమ మహర్షి గారు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని మనం మన మాటల్లో ఎలా ప్రతిపాదన చేస్తున్నాము అనేది విషయం అనేది ఆయన చెప్పాడు. విలువైన మాట. అందరికీ నచ్చుతో తెలియదు కానీ చాలా విలువైన మాట అది. అలాగే పరమాత్మతత్వం విషయంలో కొత్త అనేది ఎవరు తీసుకురాగలరు? కొత్తదనం లేనివాడు అనే కదా పరమాత్మను గురించి చెప్తున్నది. పరమాత్మను గురించి ఎన్నిసార్లు చెప్పినా అవే మాటలు తిరగవలసిందే తప్ప ప్రకృతి గుణాలతో సంబంధం లేనివాడు తప్ప ఇంకేం చెప్తారు పరమాత్మని గురించి? విరాట్ పురుషుడు అంటే అగ్నిని తీసేసి ఇంకో దాన్ని పెడతామని ఎవరు అనుకోగలరు? కాబట్టి ఉన్న మాటలు ఇవే. పరమాత్మతత్వాన్ని ఇంతే చెప్పాలి. కానీ చెప్పేటప్పుడు కొంచెం
కొత్త వైచిత్రిగా చెప్పాలి, వైచిత్రితో చెప్పాలి, అందంగా చెప్పగలగాలి. చెప్పేటప్పుడు తన మనసులో రేగేటువంటి సందేహాలకి తానే సమాధానం చెప్పుకోగలిగినట్లుగా చెప్పుకోవాలి. ఆ పరమాత్మను సర్వదేవతామయంగా ఆయన చెప్పుకోదలుచుకున్నాడు. దానికి కావాల్సిన వివరాలేవో తాను ఇచ్చుకున్నాడు. అందులో రేగే సందేహాలకి సమాధానాలను ఆయన చెప్పుకున్నాడు. చెప్పుకున్న సమాధానాలన్నీ అందంగా ఉన్నాయా లేవా చూడాలి. కొత్తగా ఏం చెప్పాడు అనే మాట మనం చూడక్కర్లేదు. ఆయన సందేహాలని వెలిబుచ్చిన సందేహాలకి మనకి సమాధానం వచ్చిందా లేదా, ఆయనతో పాటు మనకి సమాధానం వచ్చిందా లేదా అది చూసుకోవాలి. మొత్తం ఏ పని చేసినా సరే అది పరమాత్మకే చెందుతుంది అనటానికి ఆయన చెప్పిన హేతువు సరిపోయిందా లేదా. సర్వదేవతామయ అని చెప్పడానికి ఆయనకి ఉన్నటువంటి హేతువు సరిపోయిందా లేదా. ఆ సర్వాత్మ అనేదానికి ఆయన చెప్పిన హేతువు సరిపోయిందా లేదా. ఉపాసనా మార్గం ప్రకారము లేదా భవతః ప్రకృతే గుణాః అనే దీని ప్రకారము సిద్ధాంతం ప్రకారము అన్నీ సరిపోయినాయా లేవా. మాటల్లో పొందికుందా లేదా, మాటల్లో భక్తి ఉందా లేదా, ఇది మనం చూసుకోవాలి. దాన్ని చూసుకుంటే మనకి ఎన్నిసార్లు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా సరే ఆ పరమాత్మను గురించి వినాలి అనేటువంటి భావన మనకు కలుగుతుంది. విన్నదే అయినంత మాత్రాన మనకు మనసుకు ఎక్కిందేమీ లేదు కదా, మనసుకు ఎక్కింది చాలా తక్కువ కదా. పెద్ద ప్రవాహం, గంగా ప్రవాహం, వెళ్ళి స్నానం చేశాము, స్నానం చేస్తే ఎన్ని బిందువులు ఒంటికి అంటినాయి, మొత్తం ప్రవాహం మొత్తం మనకే ఉందా. ఆ పరమేశ్వరుడు గంగని శిరస్సులో మొత్తం ధరించినట్లు ఆ ప్రవాహాన్ని మొత్తాన్ని మనం ఏమన్నా మింగేయగలిగామా, లేదు కదా. 4 బిందువులు ఒంటికి అంటినాయి. అలాగే ఇంతటి ప్రవాహంలో కొన్ని బిందువులు మనకి అంటితే చాలు అనే దృష్టితో ఉండాలే కానీ ఎప్పుడూ చెప్పినవే మళ్ళీ చెప్తున్నాడు. అక్రూరుడు చెప్పినాదే, నారదుడు చెప్పినాదే, ఇంకొక ఆయన చెప్పినాదే, వీళ్ళు చెప్పిన చిన్నపిల్లవాడు ఆ ప్రహ్లాదుడు కూడా దగ్గరగా ఇదే చెప్పాడు అని అనుకుంటే లాభం లేదు. కాబట్టి పరమాత్మను గురించి ఎన్ని రకాలుగా వచ్చిన దాంట్లో వైచిత్ర్యాన్ని చూసి సంతోషపడవలసిందే. అలా విచిత్రంగా వచ్చిన దాంట్లో మనకు ఆసక్తి కలిగితే 2 బిందువులు మనకి తగులుతాయేమో అని ఆశపడవలసిందే తప్ప ఇందులో చెప్పిందే చెప్తున్నారు అని అనుకోవడానికి మనకేమీ ఆస్కారం లేదు. కాబట్టి చెప్పిందే అయినటువంటి ఎవరూ మార్చి చెప్పలేని ఒకే రకంగా ఉండే ఏకరూపంగా ఉండేటువంటి ఆ అద్వితీయమైన పరమాత్మతత్వాన్ని గురించి అక్రూరుడు చెప్పిన విధానం చక్కగా ఉంది అని మనం ప్రాథమికంగా ఒకసారి అనుకుందాము. అనుకుని పైన ఆయన ఇంకా ఏం చెప్పబోతున్నాడు అనే విషయాన్ని చూసుకుందాము. ఇప్పటికైతే మన మనసులో పరమాత్మని భక్తిగా మనం ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి ఇక్కడికి ఆపుకుని క్షమా ప్రార్థనాదులను చెప్పుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.